నాగార్జున సాగర్ కు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. కృష్ణమ్మకు ఎస్సీ నాగేశ్వరరావు, సిఈ అనిల్ కుమార్ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం 3 సార్లు సైరన్ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నాగార్జున సాగర్ కు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. కృష్ణమ్మకు ఎస్సీ నాగేశ్వరరావు, సిఈ అనిల్ కుమార్ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, దాని వల్ల వచ్చే వరదల కారణంగా నాగార్జున సాగర్ పూర్తిగా జలకళను నిండుకుందని చెప్పొచ్చు. నిండుకుండలా నాగార్జున సాగర్ మాగింది. ఒకవైపు ఎగువ ప్రాంతాల నుంచి వేలాది క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ కు చేరుకుంటుంది. శ్రీశైలం నుంచి కావచ్చు, ఇతర ఎగువ ప్రాంతాల నుంచి. దీంతో ఈరోజు ఉదయం అధికారులు గేట్లు ఎత్తివేయడం జరిగింది. మనకున్న సమాచారం ప్రకారం 6 గేట్లను ఎత్తివేసినట్లు మరి అధికారుల నుంచి వస్తున్న సమాచారము. తద్వారా ఈ దిగువ ప్రాంతాల ప్రజలను, ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. అధికారులు అందించిన సమాచారం ప్రకారం 6 గేట్లు ఎత్తివేశారు. 5 ఫీట్ల మేర ఎత్తివేసినట్టు తెలుస్తుంది. దాదాపు ఒక్కో గేట్ నుంచి 5,000 క్యూసెక్కుల చొప్పున 30,000 క్యూసెక్కులు కింది ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. తద్వారా ఆ కింది ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ దిగువ ప్రాంతాల్లో ఏవైతే ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు కృష్ణా బ్యారేజ్ సంబంధించిన అధికారులందరూ కూడా, నాగార్జున సాగర్ సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం దీని మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. 13, 14 గేట్లను ఎత్తివేసినట్లు కూడా మంత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంట్లో 3.75 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ సాయంత్రానికి 14 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తే అవకాశాలు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక నాగార్జున సాగర్ అయితే జల కళను నిండుకొని చెప్పొచ్చు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీరు ఏతుందో ఆ నీటిని కిందికి కూడా విడుదల చేస్తున్నారు. 1,00,000 నుండి 1,50,000 వరకు ఈ దిగువ ప్రాంతాలకు అంటే నీటిని విడుదల చేస్తామని చెప్పేసి కూడా మంత్రి స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి నాగార్జున సాగర్ జలకళ అందుకోవడంతో మొత్తం ప్రజలందరూ కూడా ఆ ప్రాజెక్ట్ చూడడానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తాం, గత 2 రోజులుగా కూడా హాలిడేస్ ఉండడంతో ప్రజలందరూ కూడా తండోపతండాలుగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ను చూడడానికి అక్కడ చేరుకోవడం జరిగింది. దాంతో అక్కడ రోడ్లు కూడా జామ్ అయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు అవుతుందో ఆ వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక ప్రభుత్వ అధికారులు అక్కడ దగ్గరుండి ఈ ఇన్ఫ్లో అవుట్ఫ్లోలని చూసుకుంటారని చెప్పేసి కూడా అది మంత్రి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.